ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు నిర్లక్ష్యం వదలడం లేదు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం దుర్ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉండగానే తాజాగా ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు ప్రవర్తించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఆదివారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉంది. 36 మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే బస్సు ముందు భాగంలో అద్దం లేకుండా పగిలిపోయి ఉండటాన్ని చూసిన ప్రయాణికులు నివ్వెరపోయారు. ఇదేంటని డ్రైవర్ను నిలదీగా అద్దం లేకపోతే ఏంటి, హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతానని ఆయన వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బారావు బస్సును పరిశీలించి కండిషన్ సరిగా లేదని గుర్తించి వెంటనే బస్సును సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు. చివరకు అత్యవసరంగా వెళ్లాల్సిన 7 ప్రయాణికులకు ప్రత్యామ్నాయ వాహనం ఏర్పాటు చేయగా మిగతా వారు మార్కాపురంలోనే నిలిచిపోయారు. ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ లో ఆ ట్రావెల్ బస్సు యొక్క ముందు భాగం డ్యామేజ్ అయింది. దానిని క్వశ్చన్ చేసేందుకు సరిగా గ్లాస్ బ్రేక్ అయింది. కాబట్టి మేము ఈ బస్సు ఫిట్నెస్ సరిగా ఉందా లేదా అనేది అడగగా అతను సరైన సమాధానం చెప్పకపోయేసరికి ప్యాసింజర్స్ ఇమీడియట్ గా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీస్ ఇన్ఫర్మేషన్ గా నేను మా ఎస్ఐ అక్కడికి వెళ్ళి ఆ బస్సుని పరిశీలించగా బస్సు యొక్క ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. దీన్ని ఏ విధంగా డ్రైవ్ చేస్తామని బస్సు డ్రైవర్ తో సమాధానం అడగగా అతను సరైన సమాధానం చెప్పకపోయేసరికి ఆ బస్సు యొక్క సరిగా అంటే ప్రజల యొక్క ప్రాణాలకు ప్రమాదం ఉంది, అదే విధంగా పబ్లిక్ సేఫ్టీ లేదు, అదే విధంగా డేంజరస్ డ్రైవింగ్ లో కూడా ఉంది. దీని మీద ఆ బస్సుని సీజ్ చేసి దాని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదే విధంగా వెహికల్ ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా సమాచారం ఇచ్చి వాళ్ళకు కూడా ఈ యొక్క బస్సు యొక్క ఫిట్నెస్ అయినా కూడా వెరిఫై చేయడం పంపించడం జరిగింది. దాని మీద ఇటువంటి బస్సులు కానీ ఎవరైనా కానీ ఫిట్నెస్ లేకుండా బస్సులు కానీ ఏమైనా నడిపినట్టయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ లో ఆ ట్రావెల్ బస్సు ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు నిర్లక్ష్యం వదలడం లేదు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం దుర్ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉండగానే తాజాగా ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు ప్రవర్తించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఆదివారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉంది. 36 మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే బస్సు ముందు భాగంలో అద్దం లేకుండా పగిలి
పగిలిపోయి ఉండటాన్ని చూసిన ప్రయాణికులు నివ్వెరపోయారు. ఇదేంటని డ్రైవర్ను నిలదీయగా అద్దం లేకపోతే ఏంటి, హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతానని ఆయన వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బారావు బస్సును పరిశీలించి కండిషన్ సరిగా లేదని గుర్తించి వెంటనే బస్సును సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు. చివరకు అత్యవసరంగా వెళ్లాల్సిన 7 ప్రయాణికులకు ప్రత్యామ్నాయ వాహనం ఏర్పాటు చేయగా మిగతా వారు మార్కాపురంలోనే నిలిచిపోయారు. ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మార్కాపురం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు జరుగుతున్నటువంటి ప్రమాదాలు రోజు రోజుకి అధికమవుతున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ ప్రమాదాలు అయితే మాత్రము, అదేవిధంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క నిర్లక్ష్యం అయితే మాత్రము రోజు రోజుకు బయటపడతా ఉంది. తాజాగా ఈ యొక్క మార్కాపురంలో ఈ రోజు ఆదివారం రాత్రి చూసుకుంటే ఒక లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ అనేటువంటి బస్సు ఆదివారం రాత్రి మార్కాపురం నుంచి బెంగళూరుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 36 మంది ప్రయాణికులు యొక్క బస్సును అయితే టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లేందుకైతే వీరందరూ కూడా ఈ యొక్క ట్రావెల్స్ ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అయితే టికెట్ బుక్ చేసుకున్నారు. వీరైతే మార్కాపురంలోని కోర్టు సెంటర్ కు ఆదివారం రాత్రి ఈ యొక్క బస్సు అయితే చేరుకుంది. దాదాపుగా 9:45 ఈ యొక్క బస్సు అక్కడికి చేరుకునే నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ యొక్క బస్సును చూసి ఒక్కసారిగా వారందరూ కూడా విస్తుపోయారు. అంటే వారు బుక్ చేసుకున్నటువంటి ఆ బస్సు యొక్క ముందు భాగం అనేది అద్దమంతా కూడా పగిలిపోయి ఉంది. దీంతో వారందరూ కూడా వెళ్లి వెంటనే ఒక డ్రైవర్ క్లీనర్ ను కూడా అడగడం జరిగింది. బస్సు అద్దం పగిలిపోయింది, ఈ విధంగా ఉంటే ఎలా తీసుకెళ్తారు ఏంటి అని వారు కూడా డ్రైవర్ ను క్లీనర్ ను ప్రశ్నించడంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. హెల్మెట్ పెట్టుకొని బస్సును నడుపుతామని కూడా వారు సమాధానం చెప్పారు. దీంతో వారు ఒక్కసారిగా విసిపోయారు. ఆ బస్సులో ఉన్నటువంటి దాదాపుగా 36-38 మంది ప్రయాణికులందరూ కూడా అయినప్పటికీ కూడా బస్సు ఎక్కడం కూడా జరిగింది. అయితే ఆ యొక్క బస్సు స్టార్ట్ చేసే సమయంలో కూడా దాదాపు 2 సార్లు బస్సు ఇంజన్ కూడా స్టార్ట్ అయ్యే సమయంలో 2 సార్లు ఇంజన్ ఆగిపోవడం జరిగింది. అదే విధంగా ఆ యొక్క స్టార్టింగ్ నేపథ్యంలో కూడా ఆ స్టార్టింగ్ మొదట్లో కూడా సౌండ్ కూడా డిఫరెంట్ గా రావడంతో వెంటనే ఆ యొక్క ప్రయాణికులు గమనించారు, ఈ యొక్క బస్సు ఏదో ప్రమాదం జరిగి ఉంది, ఆ బస్సు సౌండ్ కూడా డిఫరెంట్ గా వస్తా ఉంది, అదే విధంగా ముందు అద్దం కూడా పగిలిందని చెప్పేసి వారందరూ కూడా కిందికి దిగి ఆ బస్సుని కూడా నిశితంగా పరిశీలించారు. దీంతో ఆ యొక్క బస్సు ముందు భాగం కూడా ఏదైతే నెంబర్ ప్లేట్ ఉంటుందో ఆ యొక్క ప్రాంతంలో కూడా బస్సుకు చిన్న డ్యామేజ్ జరిగింది. అదే విధంగా బస్సు యొక్క అద్దం కూడా పూర్తిగా పగిలిపోయి ఉంది. ఇది ఆల్రెడీ ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఈ యొక్క బస్సు యొక్క యాజమాన్యం మరి అదే విధంగా మళ్ళీ బస్సు నడుపుతుంది అని చెప్పేసి ఆ యొక్క ప్రయాణికులు అయితే మాత్రం వెంటనే వారిని ప్రశ్నించారు. వెంటనే సమీపంలో ఉన్నటువంటి మార్కాపురం పోలీస్ స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే మార్కాపురం సిఐ సుబ్బారావు అక్కడికి చేరి అసలు బస్సు యొక్క పూర్తి వివరాలు కూడా సేకరించారు. ఆ యొక్క బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, గతంలో ఏదైనా ప్రమాదం జరిగిందా ఏంటనేదండి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అయితే ఇప్పుడు గతంలో అంటే 2 రోజుల క్రితమే ఈ యొక్క బస్సుకు కూడా ప్రమాదం జరిగినట్టుగా కూడా ఈ యొక్క విచారణలో కూడా తేలినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ప్రమాదం జరిగినటువంటి బస్సుని యథావిధిగా మరలా ఆ యొక్క మార్కాపురం నుంచి బెంగళూరుకి అయితే వీరు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు అయితే ఒక్కసారిగా ఆందోళన చెంది పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. అంటే ఎన్నిసార్లు ఈ యొక్క ప్రయాణికులు ఆందోళన చెందుతున్నప్పటికీ, అదేవిధంగా ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఫిట్నెస్ లేకపోవడము, కండిషన్ సరిగా ఉండకపోవడము, ఇది తాజాగా చూస్తే ఏకంగా బస్సు ముందు అద్దం పగిలిపోయి ఉంటే కూడా హెల్మెట్ పెట్టుకొని అతను బస్సు నడుపుతా అని చెప్పడం అయితే మాత్రము అందరికీ కూడా చాలా ఆందోళన కలిగిస్తా ఉంది. ఇటీవల చూసుకుంటే మార్కాపురం సమీపంలోని రాయవరంలో ఒక ట్రావెల్స్ బస్సు కూడా ప్రమాదానికి గురై దాదాపుగా అక్కడ 14 మంది సజీవ దహనమైన నేపథ్యంలో మరలా మార్కాపురంలోని ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క నిర్లక్ష్యం బయటపడడంతో అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. దీనిపైన ప్రత్యేకంగా అధికారులు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. వాటిపైన
తనిఖీలు కూడా విస్తృతంగా నిర్వహించాలి. ఏదైతే ఒక ఫిట్నెస్ లేని బస్సులు కావచ్చు, ఇలా ప్రమాదాలకు జరిగి కూడా మరలా వీరు రోడ్డెక్కి ఒక బస్సులు నడుపుతున్నారంటే వారి పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు ప్రయాణికులందరూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిఐ సుబ్బారావు అక్కడికి చేరుకొని ఒక కేసు అయితే ఈ యొక్క బస్సు పైన అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే కేసు బుక్ చేశారు. ఆ యొక్క యజమానిని అదేవిధంగా ఆ యొక్క డ్రైవర్ క్లీనర్లు కూడా వారిని అదుపులోకి తీసుకొని అసలు ఎలా ఈ విధంగా వీళ్ళు బస్సు నడుపుతున్నారు ఏంటి, అసలు గతంలో కూడా ఇదే విధంగా నడుపుతున్నారా లేకపోతే ఇప్పుడే ఇట్లా చేస్తున్నారా, అసలు ఏంటనే విషయాలపైన కూడా వారైతే ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు, హెచ్చరిస్తుంటారు కూడా. అదే విధంగా ఈ యొక్క బస్సుని కూడా ఆర్టీఐ అధికారులకు కూడా అప్పగిస్తారు. అసలు ఈ బస్సు యొక్క కండిషన్ ఏంటి, దీనికి లైసెన్స్ కానీ ఇవన్నీ కూడా డ్రైవర్లకి ఉన్నాయా లేదా ఏంటనే విషయాలన్నిటిపైన కూడా ఇటు ఆర్టీఐ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోబోతున్నారని కూడా సిఐ చెప్తున్నారు. దీనిపైన అయితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాము, గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి, ఇప్పుడు మరలా ఇలాంటి జరగడం అనేది కరెక్ట్ కాదు, ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కాబట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిఐ సుబ్బారావు అయితే చెప్తున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.